మీ కాన్స్టిట్యూయన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు. ఆడపడుచులకి 33% రిజర్వేషన్ చెప్పాం. దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకు ఇచ్చేసి ఇది 33% మేము నమ్మం. కింద మన తెలంగాణలో ఉన్న కావ్యాలో వచ్చి నిలబడింది, ఒక శిరీష ఎలా నిలబడిందో అలా రావాలి. ఇందాక ఒక రియా ఎలా వచ్చిందో అలా రావాలి. అంటే నేను కోరుకుంటున్నది అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు. నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు. నిజంగా సత్తా కావాలి. నేను స్థానిక ఎన్నికలు నేను చూశాను అలాంటి ఆడపడుచుల్ని. సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని ఐ విల్ లీడ్, నేను లీడ్ చేసి చెప్తాను. సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియాసభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తుంది. మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక జనసైనికుడు, మామూలు జనసైనికులుగా వీర మహిళలు ప్రారంభించిన నేను పని చేస్తాను, కాంట్రిబ్యూట్ చేస్తానంటే యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్. కాన్స్టిట్యుయెన్సీ, అక్కడి నుంచి కాన్స్టిట్యుయెన్సీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ లీడర్, స్టేట్ కమిటీ, సెంట్రల్ లీడర్షిప్. అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర నాయకత్వం వరకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతాను. కన్సిస్టెన్సీ, డిసిప్లైన్, కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను. ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తాడు. ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన జనసేన వ్యవస్థ నిర్మిస్తాను. ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తాను. అప్పుడు దాకా నేను బాధ్యత తీసుకుంటాను. మూడవది, మన కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంటాం. ఆ దిశగా ప్రతి క్రియాసభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని, ఇన్సూరెన్స్ని కల్పిస్తాము. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2020లో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియాసభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇది ఇక ముందు కూడా సాగుతుంది. సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకులుగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ, మన త్రిశూల్, మన జనసేన. మీకు కెపాసిటీ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వర్క్షాప్స్ అండ్ సెమినార్స్, కెపాసిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్, ఎక్స్పోజర్ నెట్వర్కింగ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ లీడర్స్, ఒక కంటిన్యూస్ లెర్నింగ్, ఎప్పటికప్పుడు పొలిటికల్ క్లాసెస్, వస్తున్న సామాజిక ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకోబడతాయి. ఇందాక చెప్పినట్టుగా వెల్ఫేర్, నేను నాయకత్వాన్ని, మీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలంటే మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత, వన్స్ యూ కమిటెడ్ దట్ నేను ఫుల్ టైం పని చేస్తాను అనుకున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, మహిళా విభాగంలో ఉంది, మేము ఇట్లాగే ఉంటాం, లేదు మేము ఇంక ఎదుగుతాం, లేదంటే మాకు కల్చర్ ప్రోగ్రాంలో మాకు సత్తా ఉంది, సేవాదళ లాంటి దాంట్లో మేము ఎదగదలుచుకున్నాం, ఇలాగా విద్యార్థి విభాగంలో, యూత్ వింగ్లో, ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు చాలా విభాగాలు, ఇప్పుడు దాకా విభాగాల మీద దృష్టి పెట్టాలి. ఇక విభాగాలు కర్షక విభాగం కావచ్చు, కార్మిక విభాగం కావచ్చు, ఏ విభాగాలన్నీ అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు, అన్నీ చేస్తాను. కానీ దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుట్టాను. మీరు చేసిన ఇది మేమేం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖకి మీరు కనుక నిలబడకపోయింటే ఏం జరిగింది, విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయింది. కానీ ప్రైవేటైజేషన్ ఆపాము.
విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నదని తెలిపిన మొదటి పార్టీ జనసేన. 31 అక్టోబర్ 2021లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష. ఈ రోజున నిధులు 24-25లో 8,622 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది. 25-26లో 3,295 కోట్లు మనకి దీనికి విడుదల చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎన్డీఏ ప్రభుత్వ కృషి. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం. 12,157 కోట్లు 24-25లో, 5,936 కోట్లు 25-26లో ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి తాగునీరు మరియు సాగునీరు అందించడం. ఇవన్నీ చేయగలిగామంటే ఒక ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం ఉన్నాడు. అంటే ఒక ఐడియాలజీతో మాట్లాడి ఏదో గాలి గెలిపేలా కాకుండా దాని రిజల్ట్ చూపిస్తే ఇప్పుడు మీకు చెప్పినవి. అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఏడాదికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కమిట్ అయ్యి మేము చెప్పినవి. తల్లికి వందనం ఏడాదికి 67,27,00,000 తల్లులకి 8,745 కోట్లు జమ చేశాం. దానికి చొక్కాలు చించుకోవాలా, జబ్బులు చర్చుకోవాలా, గుండెల్లోకి స్పృశించాం. మన తల్లి మీకు ఉన్నామని చెప్పి దీపం 2 పథకం ద్వారా 2 విడతల్లో నరేంద్ర మోదీ నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నిర్దేశకత్వంలో ఆయన నాయకత్వంలో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున దాని ఖర్చు 13,423 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆగస్టు 15వ తారీఖు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్స్ కూడా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించి ఈ పథకం కోసం 2,000 కోట్లకి ప్రభుత్వం ఖర్చు చేస్తారు. నేను పంచాయతీరాజ్లో ఉండి మైనర్ పంచాయతీలకి, జాతీయ పండుగలకి ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది నేను వచ్చి ప్రభుత్వం వచ్చి 10,000ని 100ని 10,000కి పెంచాం, 250ని 25,000కి పెంచాం. ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం. ప్రపంచం రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా ఒకే సంవత్సరంలో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,500 మంది 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 1,50,000 నీటి తొట్టులు పూర్తి చేశాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75 లక్షల ఉపాధి శ్రామికుల్ని గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారాన్ని 50,000 రూపాయల నుండి 4 లక్షలకి పెంచాం. అడవి తల్లి పాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతో శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టుల్ని 7,910 కోట్లతోటి ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నేను కల్పించబోతుంది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, 2 చోట్ల ఓడిపోయి మీరు ఏమీ కాలేదు అనుకుంటే మనం నిలబడితే ఎలా సాధించామని చెప్పడానికి చెప్తున్నాను. సో విజయం ఎంత పెద్దదైనా దాని వెనుకున్న ప్రయాణం మన విజయాన్ని మనకి నిర్వచిస్తుంది. అడ్వర్సిటీ రివీల్స్ ద ట్రూ క్యారెక్టర్. సో నేను మీ నుంచి ఆశిస్తుంది ఒకటే కోరుకుంటాను, మీరు నిలబడడానికి సిద్ధంగా ఉంటే నేను మీ వెన్నంటే నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సభకి వచ్చేటప్పటికి గురజాడ వారి ఇల్లు, విజయనగరంలో గురజాడ వారి ఇల్లు హిందూ బ్యూరోలో ఆర్టికల్ పడితే అది నా దృష్టికి పట్టుకొచ్చాను. గురజాడ గారి గ్రాండ్ సన్ గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయన వైఫ్, ఆయన గౌరవ సతీమణి శ్రీ జి ఇందిరా గారు పోస్ట్ కార్డ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి మాకు దృష్టికి పట్టుకొచ్చారు. 150 సంవత్సరాలు ఉన్న గురజాడ గారి ఇంటిని దీన్ని రెనోవేషన్ చేయాలి,
అలాగే దానికి అడ్జసెంట్ దానికి ఎదురుగా ఉన్న వేకెంట్ ల్యాండ్లో ఆడిటోరియం పెట్టాలి. ఆయన వర్క్స్ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను సభాముఖంగా అది జరిగి తీరుందని ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ, అలాగే చాలామంది రచయితలు చీకటి దివాకర్ గారు, ఏపు విజయ్ కుమార్ గారు, జక్కు రామకృష్ణ గారు, ముళ్ళపూడి సుభద్ర గారు, గుల్లపల్లి జైపాల్ గారు, మీరందరూ దీనికి మద్దతు తెలిపి మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికీ మరో ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, మీ అందరికీ ముగింపు వాక్యాలుగా నేను ఒకటే భరోసాతో మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాను. దశాబ్దం కాలం మీరు నాకు ఇవ్వండి. మిమ్మల్ని నాయకులుగా దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఈ ధైర్యంతో ఇంటికి వెళ్ళండి. దసరా నుంచి దశమికి మీరు ఆయుధ పూజ చేయండి, ఆయుధం పట్టుకోండి. మేము రోడ్డు బలంగా దేశ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం మనస్ఫూర్తిగా కలిపి అడుగులేద్దాం. ఈ దీంట్లో భాగంగా మళ్ళీ మరోమా చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం. చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పు పనులు సరిదిద్దే కానీ బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. అంతేగాని చిన్నపాటి కోపతాపాలతోటి మనం ఏదైనా తప్పులు చేస్తే ప్రజలు నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతారు, తద్వారా దేశం నష్టపోతారు. మళ్ళీ అరాచక పాలన చీకటి రోజులు వస్తాయి. మనం దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఒకటే నినాదంతో ముందుకెళ్దాం. దేశం బాగుండాలి నినాదంతో ముందుకెళ్దాం. సో మీ అందరికీ మరోమారు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. మీ పెద్దలకి నా నమస్కారాలు తెలపండి. ఆడపడుచులు మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకమైన ఆశీస్సులు తెలియజేయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులందరికీ కూడా మీరు క్షేమంగా మీ గమ్యస్థానాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకసారి జాతీయ వందనంతో మనం జాతీయ వందనం రాబోతుంది. జాతీయ గీతానికి ఒకసారి వందన సమర్పణ చేశాను. కొంచెం దయచేసి సమర్పించాను.